ఇదివరకు సినిమా కదండి, పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలు కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా ఆ నవల్స్ అయినా ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. చాలా పెద్ద లెవెల్లో తీయాలి, చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటకు పోమంటారు కదా. సో ముందు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత, మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశాను. సో నేననే కదా, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్, అసలు మన నరనరాల్లో నాకు ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నాను. 2 నెలలు ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి వర్లంచ్ అంతా మైండ్ లంచ్ అంతా తీసేసి అని అనుకుంటున్నాను అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానని తెలియదు కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం చివరి కూర్చున్నాయండి ఒక ఆయన, కమల్ కన్నన్ అని చెప్పి, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. ఆయనతో పని లేకుండా, విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా సినిమా తీయాలని అనుకుంటున్నాను అండి.